ఓం నమ శివాయ శంభో శంకర హరం బ్రహ్మదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు కన్యా రాశి వారికి ఎలా ఉంది చూద్దామమ్మా. చిలకమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది చూడమ్మా. కన్యా రాశికి చూడండి, అల్లా ముస్లిమ్స్ అల్లా తరగా దేవుడు హజమీరి బాబా, ఆ బాబా దయ వల్ల మంచిగా ఉందండి. ఆ బాబాకి పోవాలని కూడా కోరిక ఉండొచ్చు, ఉంటే వెళ్ళి రండి. మీ అదృష్టం రేఖ, బలం రేఖ. అమ్మాయి, మీరు లక్ష పుడక పుట్టారమ్మా. మీరు పుట్టినింటికి దళిద్రం కాదు, ఇచ్చినింటికి దళిద్రం కాదండి. మీరు పుట్టారు కానీ 10-12 సంవత్సరాల వరకు చదువు జ్ఞానం ఇంట్రెస్ట్ చాలా ఉందమ్మా మీకు. ఆ చదువు వల్ల కానీ జ్ఞానం వల్ల కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి. చదువుకు, జాబ్ గురించి, ఆలోచన గురించి మీ టాలెంట్ మంచిగా ఉందమ్మా. బాగా సాధించుతారు, పెద్దల మాట నిలబెడతారు. మీకు ఎక్కడ పేరే మీ పేరు మీద మంచిగా ఉంటుంది. ఏదైనా కొత్త పని చేయాలనుకున్నా కానీ మంచి గడియలు అవుతుందండి. అనుకున్న పనుల్లో కానీ చేసే పనుల్లో కానీ ఏం డౌట్ పడకండి, నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. ఏమంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, అదే తక్కువ అవుతుందమ్మా. మీ పెళ్ళి అనుకోకుండా, కొందరు ఇష్టం ఉంటుంది, కొందరు ఇష్టం ఉండదు, అట్లా అవుతుంది. పెళ్ళి అనుకోకుండానే అవుతుందండి. మీకు సంబంధం మంచి సంబంధమే కానీ చెడు సంబంధం కాదు. అమ్మాయి మంచి అమ్మాయి, అబ్బాయి మంచివాడే కానీ చెడ్డవాడు కాదు. మీ ఇద్దరి జంట సూపర్ ఉంటుందమ్మా. మీ పెళ్ళి అనుకోకుండా అవుతుంది. మేనర్కం సంబంధం వల్లనే ఉన్నది మీకు సంబంధం బలము. ఆ సంబంధం బలం మంచిగా అవుతుంది. మీకు అనుకున్న పనుల్లో కూడా బాగవుతుంది. మీ మ్యారేజ్ అనుకోకుండా అక్కడక్కడి మీద అయిపోతుంది. మీకు ఎక్కడ పని మీ బాగుందమ్మా. కానీ మీ దేవుడు ఇచ్చిన అన్నం సంతానం రేఖ. కానీ మీకు తొలసూరు కొడుకే పుడతాడండి. తొలసూరు కొడుకు పుడతాడు, చాలా అదృష్టవంతుడవుతాడు. రెండోది ఆడపిల్ల పుడుతుంది, చాలా లక్ష్మి పుడక ఉంటుంది. కానీ మూడోవాడు ఆపరేషన్ చేసుకుంటే నేను చెప్పలేనండి. కానీ మీకు సంతానం ముగ్గురిది లెక్క ఉన్నదండి. ముగ్గురిది బలం ఉంది, అదృష్టం రేఖ కూడా మంచిగా ఉంది. మీరు చిన్న చదువుకోలేరమ్మా, కానీ పెద్ద పెద్ద చదువుకునే జాబులు ఉన్నాయి. సార్కి కానీ మీకు కానీ ఇద్దరి జంట మంచిగా ఉందండి. మీకు రాబోయే దినాల్లో కూడా బాగుంటుంది. ఈ సంవత్సరం మీరు ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి కూడా పాదాల నుంచి నడవాలని మీ కోరిక ఉంది, వెళ్ళి రండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. ఒక మనిషి మీకు తప్పకుండా సహాయపడతాడండి. ఆ పెద్ద మనిషి వల్ల మీకు మంచిగా ఉన్నదా లేదా అనుకుంటున్నారు. ఆ పెద్ద మనిషి వల్ల మీకు మంచిగా ఉన్నది కానీ చెడు ఏం లేదు. ఏం డౌట్ పడకండి, నిదానం చేయండి. ఆ భగవంతుని దయ వల్ల మీకు తప్పకుండా బాగుపడే యోగం ఉంది. అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి. కానీ నిదానమే ప్రధానం, మంచిగా ఉంటుంది. కానీ శేష పనుల్లో కూడా మంచిగా ఉంది. గడియ రేఖ మీది పాదం లక్ష్మి పాదం ఉందమ్మా. మంచి పాదమే కానీ చెడు పాదం కాదు. కానీ మీరు ఇక్కడ అత్తమాలకి అన్నం పెట్టే అదృష్టం ఉంది. ఇక్కడ అత్తమాల పేరు కూడా నిలబెట్టే అవకాశం ఉంది. ఇంకా బావలతోటి, మరుదులతోటి అందరితో కానీ కలిసిమెలిసి ఉంటారమ్మా. మీరు అందరితో ఎక్కడ పోయినా మంచిగా ఉందమ్మా. అత్తమాల పేరు తప్పకుండా నిలబెడతారండి. జై శ్రీరామ్.